Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. పంత్ పునరాగమనంతో ఢిల్లీ మరింత పటిష్టంగా మారనుంది. తద్వారా జట్టులో విధ్వంసకర బ్యాట్స్మెన్ల సంఖ్య మరింత పెరిగింది. పృథ్వీ షా, పంత్ 145 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తారు. అయితే ఈ సీజన్లో ఆల్రౌండర్లు లేకపోవడం జట్టుకు సమస్యగా మారవచ్చు. గత వేళల్లో ఫ్రాంచైజీ 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో 4 విదేశీయులు మరియు 5 అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషగ్రా, రికీ భూయి వంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అక్షర్ ఫినిషర్ పాత్రను పోషించగలడు, కానీ డెత్ ఓవర్లలో అతనికి సపోర్ట్ చేసే బ్యాట్స్మెన్స్ లేకపోవడం జట్టుకు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. పేస్ అటాక్లో ఎండ్రిక్ నోర్తియా, ముఖేష్ కుమార్ మరియు జే రిచర్డ్సన్ ఉన్నారు. గాయం కారణంగా లుంగి ఎంగిడి టోర్నీకి దూరమయ్యాడు. వీరితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నాడు. టాప్ ఆర్డర్లో పృథ్వీ షా, వార్నర్ మరియు మిచెల్ మార్ష్ ఈ ముగ్గురు విధ్వంసం సృష్టిస్తే ఢిల్లీ స్కోర్ బోర్డుకు ఢోకా ఉండదు. ఈ 3 స్టార్ బ్యాట్స్మెన్లు చాలా వేగంగా పరుగులు చేయగలరు. ముగ్గురు స్ట్రైక్ రేట్ దాదాపు 140గా ఉంది. మిడిల్ ఆర్డర్లో పంత్ చూసుకుంటాడు. పంత్ రాకతో ఢిల్లీ మిడిల్ ఆర్డర్ మరింత బలపడింది. అక్షర్ పటేల్, కుమార్ కుషాగ్రా మరియు ట్రిస్టన్ స్టబ్స్తో ఫినిషింగ్ పాత్ర పోషిస్తాడు. బౌలింగ్ దళం చూసుకున్నట్లయితే పేస్ అటాక్లో విదేశీ మరియు భారత బౌలర్లు రాణిస్తున్నారు. ఎండ్రిక్ నోర్తియా మరియు జే రిచర్డ్సన్ ఢిల్లీ పేస్ అటాక్ను బలోపేతం చేస్తున్నారు. డెత్ ఓవర్లలో ఇద్దరు ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలరు. వీరితో పాటు ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ కూడా సహకారం అందించగలరు. ఇక ఢిల్లీ బలహీనతలు చూసుకున్నట్లయితే జట్టుకు సరైన ఫినిషర్ లేకపోవడం. రోమన్ పవెల్ను విడుదల చేసిన తర్వాత ఢిల్లీకి ఫినిషర్ కొరత ఏర్పడింది. హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ ఆడటం లేదు. ఈ పరిస్థితుల్లో అక్షర్తో పాటు మ్యాచ్ పూర్తి చేసే బాధ్యత అనుభవం లేని స్టబ్స్ మరియు ఫ్రేజర్ మగర్కల్పై పడింది. జట్టులో పెద్దగా ఆల్రౌండర్లు లేకపోవడం జట్టుకు మైనస్ అవ్వచ్చు. మిచెల్ మార్ష్ మరియు అక్షర్ మాత్రమే ఢిల్లీలో అనుభవజ్ఞులైన ఆల్రౌండర్లు ఉన్నారు. కాబట్టి జట్టు స్పెషలిస్ట్ ప్లేయర్లపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. లలిత్ కుమార్, సుమిత్ కుమార్ వంటి ఆల్రౌండర్లు కూడా జట్టులో ఉన్నప్పటికీ ఇద్దరిపై ఆధారపడలేం. స్పిన్ విషయానికి వస్తే జట్టులో కుల్దీప్ మరియు అక్షర్ రూపంలో కేవలం 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరు గాయపడినా జట్టు కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.